కాళేశ్వరంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. 15 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. 5 గంటలుగా అడవిలోనే ఆగిపోయాయి భక్తుల వాహనాలు. పోలీసులు అనాలోచితంగా వాహనాలను అడవిలోకి మళ్లించడంతో ఆకలితో పిల్లలు పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ రాదు కదా. కాళేశ్వరం ట్రాఫిక్ జామ్ విజువల్స్ చూస్తున్నాం. 15 కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. పోలీసుల అనాలోచిత నిర్ణయంతో 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులతో వెళ్ళినటువంటి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 గంటలుగా ఈ ట్రాఫిక్ అంతా అడవిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. సింగిల్ రోడ్డు కావడంతో, రాను పోను ఒకటే దారి కావడంతో ఒక దగ్గర ఏర్పడినటువంటి ఇబ్బంది ట్రాఫిక్ జామ్కు కారణమైంది. అది పోను పోను దాదాపు 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్గా తయారైనటువంటి పరిస్థితి. మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు. భాస్కర్, ట్రాఫిక్ ఏమైనా క్లియర్ అయ్యే పరిస్థితి ఉందా? ఎక్కడ సమస్య వచ్చింది? పోలీసులు ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? చక్రి, గత 4 రోజులుగా కూడా ట్రాఫిక్ జామ్ అనేది కాళేశ్వరం రూట్ లో జరుగుతూనే ఉంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి వీకెండ్ కావడం, శని ఆదివారాలు కావడం, ఒకవైపు వేసవి సెలవులు కావడం, మరోవైపు వాతావరణం చల్లబడడంతో ఈ పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే చివరి దశకు వచ్చే పుష్కరాలు కూడా రేపటితో లాస్ట్ అవుతాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. ఈ వస్తున్న భక్తులకు సంబంధించి కాళేశ్వరానికి మనం చూసినట్టయితే భూపాలపల్లి నుంచి వస్తున్న దారిలో డబుల్ రోడ్ ఉంటుంది మహాదేవ్పూర్ వరకు. మహాదేవ్పూర్ నుంచి ఇంకా అంతా అది ఇరుకుదారి, అడవిదారి కాబట్టి అక్కడ రోడ్డు వెడల్పు కూడా ఉండదు. ఈ నేపథ్యంలో గత 4 రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురవడంతో అడవిదారిలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది కాస్త లూజ్ గా ఉండడం, ఒకవేళ కారు రోడ్డు దిగితే అటువైపే దిగబడడం, లేదంటే బురదలో కూరుకుపోవడం అనేది జరుగుతూ ఉన్నది. దీనికి తోడుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉండడం, అసలు ఊహించిన దానికంటే ఎక్కువ మేర భక్తులు రావడం, అందరూ కూడా సొంత వెహికల్లో రావడం అనేది దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంకోటి కారణం ఏంటంటే నది ఏదైతే పుష్కర ఘాట్ ఉందో, పుష్కర ఘాట్ పరిసర ప్రాంతాలు, నది తీర ప్రాంతం ఏదైతుందో అది కంప్లీట్ గా నల్లరేగడి భూములు ఈ వర్షానికి పూర్తిగా చిత్తడయ్యాయి. ఆ చిత్తడి నేలలో కార్ల పార్కింగ్ అనేది కుదరకపోవడంతో ఈ వేసిన తాత్కాలిక రోడ్లు కూడా ఈ వర్షానికి పూర్తిగా దిగబాటుకు గురి కావడంతో కార్లు అక్కడ ఇరుక్కుపోవడంతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. అదొకటే కాకుండా ఈ బస్సులు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా నిన్న ఒకరోజే 4 ఆర్టీసీ బస్సులు, ఈ రోజు ఒక బస్సు బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి. అవి నడి రోడ్డున, అవి సింగిల్ రోడ్, అసలే సింగిల్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో అసలు రోడ్డు కిందికి దిగుదామంటేనో ఒకవైపు దిగబడుతున్న పరిస్థితి, మరోవైపు ఈ బస్సును క్లియర్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. పోలీసుల వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్టయితే కనిపిస్తా ఉన్నది. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని ఉన్నతాధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదు. వన్ వే చేయడం అంటే పూసుకుపల్లి నుంచి అటువైపు అన్నారం క్రాస్ రోడ్ నుంచి పూసుకుపల్లి మీదుగా వన్ వే చేయడం మినహా, వన్ వే చేసి చేతులు దులుపుకోవడం మినహా ఎటువంటి ప్రయత్నాలు కూడా పోలీసుల వైపు నుంచి లేదు. బ్రేక్ డౌన్ అయిన వాహనాలను కనీసం అక్కడి క్లియర్ చేద్దాం, పక్కకు జరుపుదామనే ఆలోచన కూడా లేకపోవడంతో పోలీసుల పట్ల ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు కోల్ బెల్ట్ ఏరియా కావడంతో తీవ్రంగా ఉక్కపోత వాతావరణంలో, ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం. ఈ నేపథ్యంలోనే ఒక తీవ్రమైన ఉక్కపోతతో చిన్నపిల్లలు, వృద్ధులు అడవిదారులు ఒక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క వాహనాన్ని క్లియర్ చేయడానికి కనీసం 4 నుంచి 5 గంటల సమయం పట్టడం. ఇంత చేసి పుష్కర స్నానం చేసిన తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి వెళ్దామంటే దర్శనం దగ్గర కూడా 4-5 గంటలు పడుతున్న పరిస్థితి ఉన్నది. క్యూ లైన్లలో పోలీసులు, దేవాలయ అధికారులు కావచ్చు, ఇతర రెవెన్యూ అధికారుల మధ్యలో ఒక సమన్వయ లోపం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. అటు కలెక్టరు, ఎస్పీ ఇద్దరు అక్కడే ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు అనేది రావడం లేదు. ఈ వర్షాల నేపథ్యంలో వర్షాలు వస్తాయి, ఇటువంటి పరిస్థితి ఉంటుంది.